శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని ప్రభు అంటున్నారు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నిబంధన నిన్ను వీడిపోదు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. అవును, ఈ లోకంలో ఎంతోమంది నీకు వాగ్దానం చేయొచ్చు, ప్రమాణం చేయొచ్చు. ఎంతోమంది చూడండి, భార్యాభర్తలు ప్రమాణాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎంతమంది చివరి వరకు కలిసి ఉంటున్నారు? ఎంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడుతున్నారు? నాకు తెలిసినటువంటి ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొందిన ఒక తమ్ముడు ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఆయన ఎన్నో ప్రొఫైల్స్ చూశాడు, కానీ ఆయన చూసిన ఫస్ట్ ప్రొఫైల్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. కొన్ని ఆయనకు నచ్చలేదు, అయినా కూడా అడ్జస్ట్ అయిపోయి మ్యారేజ్ చేసుకున్నాడు. ఎంతో ఘనంగా వివాహం జరిగింది. కానీ ఒక 1 ఇయర్, అంతే, 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా లేదు అమ్మాయి. ఆ మధ్యలో కూడా ఎన్నో నెలలు తను ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. కానీ ఆ అమ్మాయి బాబు పుట్టిన తర్వాత భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ బాబు తల్లిదండ్రులు కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను, ఎవరైనా మంచి అమ్మాయిని చూసి చేసేసుకోమ్మా. ఎందుకంటే అమ్మాయి తిరిగి రావట్లేదు, దేనికి కూడా స్పందించట్లేదు. అయితే అబ్బాయి అన్నాడు, నాకు కొడుకు పుట్టాడు, వాడు పెద్దగా అయిన తర్వాత నా గురించి ఏమనుకుంటాడు, అదొకటి. రెండవది, నేను దేవుడి సన్నిధిలో దేవుడికి మాట ఇచ్చాను. ఆ అమ్మాయి మాట తప్పొచ్చు, కానీ నేను మాత్రం మాట తప్పను అని అంత గట్టిగా స్టాండర్డ్గా ఒక యవ్వనస్తుడు నిలబడ్డాడంటే దేవుడి మాట కోసం. అది ఆయన పుట్టుకతో క్రిస్టియన్ కాదు, కానీ తను నమ్ముకున్న యేసయ్య కోసం స్టాండర్డ్గా నిలబడ్డాడు. హల్లెలూయా. ఉంటారు అలాంటి వాళ్ళు, ఎక్కడో మనకి 100కో 1,000కో ఒకళ్ళు తగులుతూ ఉంటారు. ఈరోజు మనం దేవుని ప్రేమిస్తూ దేవుని కోసం మనం గట్టిగా నిలబడుతున్నామా ప్రియులారా? మనం దేవుని కోసం నిలబడాలి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో జరగాలి అంటే దేవుడికి ఇచ్చిన మాట కూడా మనం తప్పకుండా నిలబడాలి. భార్య భర్తలు గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో మీరు వివాహం చేసుకున్నారు. మీ భార్యలో లోపం ఉండొచ్చు, భర్తలో లోపం ఉండొచ్చు, కానీ సర్దుకొని పోయి ఓర్చుకొని వాళ్ళతో కలిసి ఉండడం అనేది అది చాలా ఆశీర్వాదం. మన తల్లిదండ్రులు ఒకవేళ విడిపోయి ఉంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పుడు మా అమ్మ చాలా కష్టాలు అనుభవించింది. డాడీ చాలా మంచివాడే, కానీ ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. ఆయన బాగా డ్రింక్ చేసేవాడు, స్మోకింగ్ చేసేవాడు. అయితే ఆయన డ్రింక్ చేసినప్పుడు ఆయన ఎట్లా ఉంటాడో ఆయనకే తెలియదు. చాలా భయంకరంగా టార్చర్ అన్నమాట. ఇంకా ఇంట్లో ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో చాలామంది లేడీస్కి తెలుసు, పిల్లలకి తెలుసు. మేము చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు ఇట్లాంటి డాడీని దేవుడు మాకు ఇచ్చాడు అనుకున్నాను. మా అమ్మగారు ఎన్నోసార్లు ఆమె వెళ్ళిపోదాం అనుకొని సహించుకొని మా కోసం, మేము 4 పిల్లలం, మా కోసం ఓర్చుకొని ఉండింది. ఒకసారి వెళ్ళిపోదామని కూడా బయటికి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ తిరిగి వచ్చేసింది. మా నాన్నగారు ఎంత కోపం అంటే తాగినప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తారో, ఎంత కఠినంగా ఉంటాడో. ఆయన మంచిగా ఉంటే చాలా, ఎంత మంచివాడు, ఎంతో ప్రేమ స్వభావం అయినది. కానీ దేవుడు ఆయన జీవితాన్ని మార్చేశాడు. తాగుడు, డ్రింకింగ్, స్మోకింగ్ ఒకే ఒక రోజులో మానేశాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన ఎంతమంది ఫోర్స్ చేసినా మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు పిల్లరా. అలా మా కుటుంబం నిలబడింది అంటే మా అమ్మగారు త్యాగం చేసి ఓర్చుకొని, అమ్మగారింటికి వెళ్ళకుండా, తన చుట్టాల దగ్గరికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా మమ్మల్ని కనిపెట్టుకొని, మా డాడీని కనిపెట్టుకుని ఉంది కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీ. కానీ ఈరోజు ఎంతమంది భార్యలు భర్తలు చిన్న లోపం అయితే చాలు డైవర్స్, చిన్న మనసు పడతలు వస్తే, కొంచెం అభిప్రాయ భేదాలు వస్తే చాలు వెళ్ళిపోతారు. పిల్లల్ని వదిలేసి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు.
ఎన్నో ఫ్యామిలీస్ నేను అలా చూశాను పిల్లల. సో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రేమ మారకుండా ఉండాలి. నీ భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను ప్రేమించాలి. దేవుడు అంటున్నాడు కదా, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన యెషయా గ్రంథం 54:10 నా కృప నిన్ను వీడిపోదు, నా నిబంధన మారదు అంటున్నాడు. యేసయ్య మారట్లేదు, ఆయన కృప మారట్లేదు, ఆయన ప్రేమ మారట్లేదు. మనం ఎందుకు మారుతున్నాం? మనం వాగ్దానాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, మనం కూడా మాట ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి మరి మాట ఇస్తున్నామా? ఇది స్నేహితులు, ఎప్పటికీ మనం ఫ్రెండ్స్గా ఉండాలి అనుకుంటారు, కానీ కొన్ని రోజులు విడిపోతారు. కొన్ని రోజులు ఏదో స్వార్థం పెరిగిపోవడం, ఒకళ్ళు డబ్బు అహంకారం, బాగా చదువుకొని చదువు అహంకారం, ఒక మంచి పొజిషన్లో నేనున్నాను, ఆ పాత స్నేహితుడిని మర్చిపోతారు. మేలు చేసిన స్నేహితుడిని మర్చిపోతారు కొంతమంది. వాళ్ళు ఎంత లో స్టాండర్డ్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమీ లేనప్పుడు ఎంత హెల్ప్ చేశారు, ఎంత ఎంకరేజ్ చేశారు. ఆ స్నేహం ఎప్పటికీ ఉంచుకోరు చాలామంది. తక్కువ మంది అలాంటి ఒక మంచి స్నేహితులు మనకి దొరుకుతారు పిల్లల. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను చెప్పాలంటే ఈ లోకంలో ఏ మనుషులు కూడా మనుషులే అండి. ఎలాంటి ఫ్రెండ్స్ అయినా, ఎలాంటి వాళ్ళైనా మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడిని మన స్నేహితుడిగా కలిగి ఉండాలి. ఆయన మన స్నేహితుడిగా ఉన్నప్పుడు, అందుకే అబ్రహాము దేవుడితో స్నేహం చేశాడు, దావీదు దేవుడితో స్నేహం చేశాడు. కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అబ్రహాము, దావీదు, ఆ వంశంలో పుట్టాడు యేసయ్య. యేసయ్య దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఎలా ఉన్నావు? నీవిచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మాట, సేవ చేస్తానని వచ్చావు, మరి నిజంగా సేవ చేస్తున్నావా? ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఎంతోమంది ఈ లోకంలో దేవుడు అంటే తెలియకుండా ఉన్నారు. నీ చుట్టాల్లో ఉన్నారు, నీ యొక్క స్నేహితుల్లో ఉన్నారు. మరి వాళ్ళకి యేసుప్రభు గురించి నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి. వాళ్ళని కొద్దిగా టచ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు వినట్లేదు, వినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే వదిలేసేయాలి. మన ప్రయత్నం కొంచెం అన్న మన ప్రయత్నం చేయాలి. ఎవరైనా వినే సందర్భము అట్లాంటిది వస్తే వాళ్ళకి కొంచెం మనం చెప్పాలి జీసస్ గురించి. ప్రియులారా, మనకు అవకాశం దొరికినప్పుడల్లా యేసయ్య గురించి చెప్పాలి. సేవ చేయడానికి మనం వెళ్ళాలి, సేవకులకి సహాయం చేయాలి, సేవకులతో నిలబడాలి. అట్లీస్ట్ మన ఇంట్లో నెలకొకసారైనా ప్రేయర్ పెట్టుకోవాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవాలి. మనం ఆ విధంగా సువార్తను మన ఇంట్లోనే మనం ప్రకటించాలి. ఇది సువార్త ప్రకటించే కాలం, ఇంకా కొంతకాలం రాబోతుంది. సువార్త ప్రకటించలేం. ఇప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో కరువు రాకముందు 7 ఏండ్ల సమృద్ధి, 7 ఏండ్లు సమృద్ధి ఇచ్చాడు. దాని తర్వాత 7 ఏండ్లు శ్రమలు వచ్చాయి, శ్రమల కాలం. ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతుంది ప్రియులారా. ఇప్పుడు వాక్యం సమృద్ధి, వాక్యం ధాన్యం, ఆహారం, ఎక్కడ చూసినా వాక్యం, యూట్యూబ్లో వాక్యం, ఫేస్బుక్లో వాక్యం, ఇన్స్టాగ్రామ్లో వాక్యం. చెప్పండి, వాక్యం మనం బాగా వాడుకోవాలి, వాక్యాన్ని బాగా మనం విత్తాలి. ఇంకా ముందు కాలం వస్తుంది, శ్రమల కాలం, మహాశ్రమలు, 7 ఏండ్ల శ్రమల కాలం రాబోతుంది. ఈ భూమి మీద విడవబడితే వాళ్ళకి మహాశ్రమలు, కానీ సంఘంగా పరలోకానికి ఎత్తబడిన వాళ్ళకి పరలోకంలో ఆనందం, సంతోషం. సో మనం ఏ గుంపులో ఉండాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి, విడవబడే గుంపులో మనం ఉండకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి ప్రియులారా. అందరిలాగా నేను కూడా టైం వేస్ట్ చేసుకొని ఫోన్లో 24 గంటలు మనం అలా ఉండకూడదు. ఏదంటే అది పనికి మాలినవి చూడకూడదు, పనికి మాలిన సీరియళ్ళు, సినిమాలు, మనకు టైం వేస్ట్ పనులు ఇవన్నీ కూడా. నువ్వు బైబిల్ చదువుకో. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉండి మనం ఏం చేస్తాం ప్రియులారా? నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది సంపాదించాలి, నువ్వు సంపాదించడానికి టైం లేదు ఇక్కడ చెప్పాలంటే. కోట్లు సంపాదించి ఎవరికి పెడతావు? దుష్టులకి నువ్వు వదిలిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకున్న ధనాన్ని, నీకున్న ఎనర్జీ, నీకున్న శక్తి, నీకున్న బలం అంతా దేవుడి పనిలో నువ్వు వినియోగించు. దేవుడికి వయసు ఇచ్చాడు. ఇప్పుడు నీ వయసు ఎంత? సగం అయిపోయి ఉండొచ్చు నాకు తెలుసు. ఇంకా మిగిలిన సగంలో ఎంతవరకు మనం ఉంటామో తెలియదు. యేసయ్య రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు.
మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు. కాబట్టి ఉన్న కాలంలోనే ఉన్న రోజు, ఈరోజు ప్రభువా నన్ను వాడుకో, ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పాలి, ఒక్కరికైనా నేను సువార్త చెప్పాలి అన్యులకి అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు నేను ఒక ఆటో అబ్బాయికి జీసస్ గురించి పరిచయం చేశాను. అయితే అబ్బాయి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఏమీ మాట్లాడలేదు. సో నేను కామ్గా అయిపోయాను. జస్ట్ మాట్లాడదామని ట్రై చేశాను, బట్ ఒక్క మాట చెప్పగలిగాను, యేసయ్య మంచి దేవుడు, యేసయ్య మన పాపాల కోసం మరణించాడు అని చెప్పాను. కానీ అతనిలో ఏం స్పందన లేదు. మరి ఏం ఆలోచిస్తున్నాడో, ఈ క్రైస్తవులు మతం మారుస్తున్నారు అని అనుకుంటున్నాడో ఏమో తెలియదు. సో నేను అక్కడితో ఆపేశాను. ఎందుకంటే అవతల వ్యక్తిని కూడా మనం చూడాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా. ఏదో మనం బలవంతంగా చెప్తే అది వాళ్ళని మార్చలేదు. వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి తెలుసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మనం చెప్పవచ్చు. కానీ నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాను, ప్రభువా ఈ బిడ్డను మీరు దీవించండి. నేను ఎక్కే ప్రతి వాహనం, మరి వెహికల్ అయినా, డ్రైవర్ అయినా, బస్సు అయినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తాను ప్రభువా, వీళ్ళందరూ కూడా ఒకరోజు పరలోకంలో ఉండాలి, వీళ్ళకి రక్షణ భాగ్యం దయచేయండి నాయనా అని ప్రార్థన చేస్తాను. పిల్లరా, మనం ఏమి చేయలేకపోతున్నామా? ప్రార్థన చేద్దాం. మనం కనీసం బైబిల్ ఇద్దాం ఎవరికైనా. నేను నిన్న ఒక హిందూ సహోదరికి ఒక బైబిల్ ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో అందరు బైబిల్ చదువుతూ ఉన్నారు. సో ఏదో ఒకటి మనం చేయగలిగింది మనం చేస్తే దేవుడు ఇంకా చేయాలి, చాలా చేయాలి. నేను ఏదో ఇది చేశానని చెప్పట్లేదు, చాలా తక్కువ ఇది అసలు. ఇంకా ఏం చేయాలి ప్రభు కోసం, మనం ఏం చేయాలని అడగాలి. దేవుని అడిగితే దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు ప్రియులారా. అయితే మత్తయి సువార్తలో ప్రియులారా, మనం 8వ అధ్యాయంలో 25వ వచనం నుండి 23 నుంచి మనం చూస్తే, యేసు ప్రభు శిష్యులతో కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చేసింది. తుఫాను అలలు, సముద్రంలో అలలు ఉంటాయి కదా, అలలు వచ్చి మీద పడుతూ ఉన్నాయి. చిన్న పడవ, అది దోణి అని ఉంది. దోణి అంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా, అది ఇలా 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 అవుతూ ఉంది. మరి అది రౌండ్గా ఉందా, ఇట్లా ఈ షేప్లో ఉందా మనకు తెలియదు. బట్ అది దోణి, చిన్న చిన్న దోణి అనమాట. పెద్ద లాంచీలు అంటే పెద్దగా ఉంటాయి, ఓడలు అంటే పెద్దగా ఉంటాయి, కానీ దోణి అంటే చిన్నగా ఉంటుంది కదా. అది ఈజీగా నీళ్లు అందులోకి వచ్చేస్తాయి. 12 మంది శిష్యులు కూర్చోగలిగారు. అయితే యేసయ్య పడుకున్నాడు మంచిగా. కానీ శిష్యులందరూ తుఫాన్ రాగానే భయపడుతున్నారు. అసలు ఎందుకు భయపడాలి? నీకు నీ జీవితంలో ఇప్పుడు ఆ సముద్రం అంటే ఈ లోకం అండి, ఓకే, లోకానికి సూచన. పడవ అంటే మన జీవితం. సో ఆ తుఫాను, గాలి, అలలు ఇవన్నీ కష్టాలు, రకరకాల కష్టాలు. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, తుఫాను వచ్చింది, బాధలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు, అప్పులు, నిరుద్యోగము, వ్యాధులు, మనస్పర్ధలు, గొడవలు, మంత్రతంత్రాలు, చేతబడులు, శక్తులు, ఇవన్నీ ఒకవేళ మనకు వచ్చాయనుకోండి సపోజ్, మనం ఎవరి వైపు చూడాలి? అటు పడవ బయట ఉన్న గాలి, తుఫాను, సముద్రాన్ని చూడాలా? పడవలో ఉన్న యేసయ్యని చూడాలా? ఆ సముద్రాన్ని చేసినది ఎవరు? యేసయ్య. గాలిని చేసింది యేసయ్య. ఆ అలలను అలా వచ్చేలాగా చేసింది యేసయ్య. కానీ ఆ తుఫాన్ ఇచ్చింది యేసయ్య కాదండి, గుర్తుపెట్టుకోండి. తుఫాన్ని దేవుడు ఇవ్వాల, తుఫాన్ ఇచ్చింది సైతానుడు. సైతాను గాడు ఆ తుఫాన్ ఇచ్చి యేసుప్రభుని అక్కడే నీళ్ళలో ముంచేసేయాలి, ఇలా మనుషుల్ని చంపేయాలనుకున్నాడు, శిష్యులతో పాటు యేసయ్యను కూడా. ఎందుకు అంటే యేసుప్రభు అవతలకి వెళ్తే అవతల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. దయ్యం పట్టిన ఇద్దరిని ఆయన విడుదల చేయబోతున్నాడు. కాబట్టి ఆ దయ్యం ఏం చేశాడు? సైతాను ఇక్కడికి వచ్చి ఈ మధ్యలోనే యేసుప్రభుని అటాక్ చేసి తుఫాను, గాలి తీసుకొచ్చాడు. కానీ యేసయ్యకి తెలుసు ఇది తీసుకొచ్చింది సైతాను వాడు, వాడు ఏం చేయలేడు, ఉట్టిగా గాలి ఊపుతాడు అంతే, వాడి వల్ల ఏం కాదు. కానీ శిష్యులకు తెలియదు కదా. శిష్యులు భయపడిపోతున్నారు, అయ్యో మేము నశించిపోతున్నాం, అయ్యో మేము మునిగిపోతున్నాం, అయ్యో మేము కాలిపోతున్నాం, అయ్యో మేము పడిపోతున్నాం. అక్కడే ఉట్టి గాలి వస్తుంది, అలలు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి లోపల. కానీ అరే ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు యేసయ్య, ఈ గాలిని కూడా, ఈ తుఫాన్ని కూడా ఆయన ఆపుతాడు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పాలా?
భయపడిపోతున్నారు. కానీ చెప్తున్నారు వచ్చి, కానీ ఏమంటున్నారు? అయ్యో ప్రభువా, మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం. మరి ఇంక చచ్చిపోతున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు లేపాలి? హల్లెలూయా. నోరు తెరిస్తే నెగిటివ్, నోరు తెరిస్తే అన్ని శాపనార్థాలు, నోరు తెరిస్తే కొంతమంది ఇతరులు దూషించే మాటలు. మన నోటిని అదుపులో పెట్టుకోవాలి పిల్లలు. ఏం మాట్లాడుతున్నాం? దేవుడు వింటాడు, ప్రతి మాట వింటాడు మనం మాట్లాడేది. విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడాలి. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడికి అసాధ్యమైంది లేదు. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మై గాడ్. మై గాడ్ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్. హీ క్రియేటెడ్ heavens and earth. He created all animals, trees, fishes, all the people. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయనే సృష్టించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు అన్నీ చేస్తాడు, అన్నీ ఇవ్వగలడు అని మనం విశ్వసించాలి. శిష్యులు విశ్వసించలేకపోయారు. అందుకే యేసయ్య లేచి అల్ప విశ్వాసులారా అని తిట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అల్ప విశ్వాసం అంటే, అల్పం అంటే కొంచెం. అల్పాహారం అంటారు కదా, అల్పాహారం అంటే టిఫిన్, బ్రేక్ఫాస్ట్, కొద్దిగా ఉదయకాలం తీసుకునేదే అల్పాహారం. సో ఆ అల్పం అంటే చిన్నది, కొద్దిగా. అది కొద్దిగా విశ్వాసం ఉంది మీకు. అల్ప విశ్వాసులారా, విశ్వాసం ఉంది కానీ ఎంత ఉంది? కొద్దిగా ఉంది, చాలా లేదు, అధిక విశ్వాసం లేదు. సో మనకు కావాల్సింది ఏంటండి? అధిక విశ్వాసం, అల్ప విశ్వాసం కాదు. విశ్వాసం ఉంది, అవిశ్వాసులారా అని తిట్టలేదు. అల్ప విశ్వాసులారా అంటే మనం కూడా అంతే, అల్ప విశ్వాసం ఉంటుంది, మనకు కొంచెం ఉంటుంది. ఇది నయం అవుద్దా కాదా ఏమో, తగ్గుతుందేమో, తగ్గితే తగ్గొచ్చు, ఖచ్చితంగా తగ్గదు అని చెప్పము, ఇది కాదు అని చెప్పము, ఏమో అవుతుందా, అవుతుండొచ్చు. ఇలాగ అధిక విశ్వాసం అంటే గ్రేట్ ఫెయిత్. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, మంచిగా అవుతుంది, స్వస్థత అవుతుంది, విడుదల అవుతుంది, రక్షింపబడతాం, మనం జీవిస్తాం. అది అధిక విశ్వాసం, గొప్ప విశ్వాసం. మనం గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నా, నీ విశ్వాసమే నేను బలపరచును, నీ విశ్వాసమే నేను బాగు చేయను, నీ విశ్వాసమే నేను ముందుకు నడిపించును, నీ జీవితంలో అద్భుతాలు చేయను. విశ్వాసం ఎవరి మీద విశ్వాసం? మన దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. మనుషుల మీద విశ్వాసం కాదు, ఈ లోకం మీద విశ్వాసం కాదు, నీ మీద కాదు. నువ్వు చదువుకున్న చదువు, నువ్వు సంపాదించిన డబ్బు, నీకున్న ఆస్తిపాస్తుల మీద విశ్వాసం కాదు. నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు చాలే, నాకేంటి, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది అనుకోకూడదు. నాకు దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉండాలి. ఆ దేవుడిని బట్టి మనము అతిశయించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు వాళ్ళని తిట్టాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? వై యూ ఫియర్డ్? ఎందుకు భయపడ్డారు? మనం భయపడకూడదు, మనం భయపడిపోతుంటాం. అయ్యో ఇంకేమైపోతుందో, ఏమవుతుందో, నా బిడ్డలకి ఏమవుతుందో, నాకేమవుతుందో, నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతే ఏమవుతుంది, చచ్చిపోతే చచ్చిపోతాము. ఎప్పటికీ మనం ఈ లోకంలో ఉంటామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదండి? అబ్రహాం బతికాడు, ఎప్పటికీ ఉన్నాడా? చనిపోయాడు. ఇస్సాకు, యాకోబు, 12 మంది కుమారులు, ఇజ్రాయేల్ అందరూ, ఈ లోకంలో పుట్టిన ఎంత గొప్ప రాజులైనా చనిపోలేదా? మన వంశంలో మన ముత్తాతలు చనిపోలేదా? మన తాతలు చనిపోలేదా? అందరూ చనిపోయారు. మనం కూడా చనిపోతాం. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఎప్పుడు చనిపోతాను? నా దేవుని చిత్తం మొత్తం నెరవేర్చిన తర్వాతే నేను చచ్చిపోతాను అనుకోవాలి. పని మధ్యలో ఎగ్గొట్టేసి వెళ్ళిపోకూడదు. నా దేవుని పని కంప్లీట్ చేయాలి. ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించాడు దేవుడు, ఎందుకు పుట్టించాడు, అది నా పట్ల దేవుని ప్రణాళిక జరగాలి. అప్పుడే నేను ఆయన ఎన్ని రోజులైతే నాకు లైఫ్ ఇచ్చాడో అంత ఈ లోకంలో బ్రతికి ఆయన సమయంలో ఆయన నన్ను తీసుకోవాలి. అంతేగాని ఎప్పుడు ఇంకా నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతాను భయపడద్దు. ఎప్పుడు చనిపోయినా ప్రభు కోసం సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ప్రభా నీ పని కంప్లీట్ చేసి అప్పుడు నన్ను నీ దగ్గరికి తీసుకో అని మనం ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. చావుకు భయపడకూడదు. సో మనం వెళ్ళిపోతే దేవుడు చూసుకుంటాడు, మిగిలిన వాళ్ళని ఆయన చూసుకుంటాడు. అది నేను లేకపోతే నా పిల్లలు ఎట్లాగా, నేను లేకపోతే నా భార్య ఎట్లాగా, నా తల్లిదండ్రులు ఎట్లాగా. నో, గాడ్ ఈస్ దేర్. ఎవ్వరు లేకపోయినా ఈ లోకాన్ని ఆయన నడిపిస్తున్నాడు, ఈ లోకాన్ని ఆయన దీవిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూసుకునేది ఆయనే సమకూరుస్తాడు, ఆయనే చూసుకుంటాడు. సో మనం ఒక్కటే ఫోకస్ చేయాలి ఏంటంటే, ప్రభువా ఈ లోకంలో నేను ఉన్నంతకాలం నా ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయించు, నా ద్వారా నువ్వు ఎంతమంది రక్షించాలనుకుంటున్నావు అది రక్షించు, నీ ప్రణాళిక నీ చిత్తం అంతా నెరవేర్చు. కొన్నిసార్లు మనం కొన్ని మిస్ అయిపోయి ఉండొచ్చు, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో చాలా దేవుడు అనుకున్నవి మనం చేయలేదేమో, ఖచ్చితంగా మనం చేసి ఉండము. నాకు తెలిసి నేనైతే చేయలేదు, కొన్ని చేసి ఉండొచ్చు, కానీ ఇంకా ఆయన అనుకున్న కార్యాలు ఇంకా చేయలేదు. ప్రభా మరి నువ్వేమేమైతే ఇదిగో నా ద్వారా చేయాలనుకున్నావు అవి జరిగించు, నా ద్వారా నా కుటుంబానికి ఏం చేయాలో అవి చేయించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. పిల్లారా, భయపడద్దు, అస్సలు భయపడద్దు, దేనికి భయపడద్దు. నేను భయపడను గట్టిగా అరిచి చెప్పాలి, నేను భయపడను. మన నరాలు అణువు చెప్పాలి, నేను భయపడను, దేనికి భయపడను, ఎవరికి భయపడను. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నారని ప్రభు అడుగుతున్నాడు. ఓకే ప్రభా, ఎందుకు చెప్పాలి మనం, ప్రభా ఇదిగో ఎందుకు భయపడుతున్నాను ఆయన, ఈ అనారోగ్యం వలన భయపడుతున్నాను, ఇదిగో ఈ అప్పులు ఉన్నాయని భయపడుతున్నాను. ప్రభు అంటాడు, ఓస్ ఇంతేనా, నేను ఉన్నాను కదా, నేను తీరుస్తాను కదా, నేను చేస్తాను కదా, డోంట్ వరీ, భయపడద్దు అనేసే చెప్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు వాళ్ళని గద్దించి భయపడొద్దని చెప్పి ఏం చేశాడు, గాలిని గద్దించాడు. గాలి ఆగిపో అన్నాడు, అంతే. ఆ గాలిని తెచ్చిన సైతాన్ వెళ్ళిపోయాడు, ఆ గాలి ఆగిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది. అంటే అట్లా గాలి అట్లా లేపింది ఎవరు? తండ్రి దేవుడు తీసుకొచ్చాడా తుఫాన్ని? లేదు. పరిశుద్ధాత్మ తీసుకొచ్చాడా? లేదు. యేసుప్రభు తీసుకొచ్చాడా? లేదు. మరి ఎవరు? సైతాన్. ఎందుకంటే యేసుప్రభువే తుఫాన్ని తెప్పించి ఆయనే గద్దిస్తాడా? ఆయన చేసిన పనిని ఆయననే గద్దించుకుంటాడా? లేదు కదా. అక్కడ ఒక వ్యతిరేకమైన శక్తి పనిచేసింది, అదే దుష్టుడు, సైతానుడు. అందుకే సైతాన్ని గద్దించాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాక ఆ గెజరేనీల దేశంలో, ఆ ప్రాంతంలో ఇద్దరు దయ్యం పట్టిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళలో ఉన్న దురాత్మని గద్దించాడు. సో ఇవన్నీ చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. అమ్మో ఏంటినా, గాలిని గద్దిస్తున్నాడు, తుఫాన్ని గద్దిస్తున్నాడు, ఇక్కడ ఈ దయ్యాన్ని కూడా గద్దిస్తున్నాడు, అమ్మో ఈయన ఎవరో అని వాళ్ళు, అంటే అప్పటిదాకా కూడా ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ కావట్లే ఈయన ఎవరో అని అనుకుంటున్నారు. వాళ్ళకి తర్వాత తెలుస్తుంది, ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఈయన దేవుని కుమారుడు. ఆ చేసే అద్భుతాలు, ఆ కార్యాలు, ఆ వాక్యాలు విని అప్పుడు తెలుసుకుంటారు. పేతురు చెప్తాడు, నీవు దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరుని, రాత్రి కాలంలో నీ జీవితం అనే పడవలో యేసే ఉన్నారు. ఆయన నడిపిస్తున్నాడు. అలలు వస్తున్నాయా, గాలి వస్తుందా, తుఫాను తీసుకొస్తున్నాడా సైతానుడు? భయపడద్దు. నీ పక్కనే యేసే ఉన్నాడు. లేచి నుంచో. సమస్య వెళ్ళిపో నా జీవితం నుంచి, వ్యాధి వెళ్ళిపో నా జీవితం నుంచి, యేసు నామములో గద్దిస్తున్నాను నేను. తుఫాన్ వెళ్ళిపో, యేసు నామములో నేను గద్దిస్తున్నాను. అశాంతి, నా కుటుంబం నుంచి అశాంతి, గొడవలు పెడుతున్న దురాత్మ, తాగుడు దురాత్మ వెళ్ళిపో, బలహీనతలు పరుస్తున్న దురాత్మ వెళ్ళిపో, పాపంలో పడేసిన సైతానుడు వెళ్ళిపో, శాపనార్థాలు అవిశ్వాసం కలిగిస్తున్న దుష్టుడా వెళ్ళిపో, యేసు నామములో గద్దించాలి. దురాత్మలను గద్దించాలి యేసు నామములో. అంధకార శక్తులు, చీకటి శక్తులు, చేతబడి క్రియలు, మంత్రక్రియలు యేసు నామములో గద్దిస్తున్నాను. వెళ్ళిపో నా కుటుంబం నుంచి. I command every evil spirit, demonic forces, witchcraft powers, in Jesus' name I rebuke you, I bind you in the name of Jesus. Hallelujah. అలా చెప్పండి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే యేసయ్య మనలో ఉన్నారు. ఫిజికల్గా ఆయన ఇక్కడ లేరు, కానీ స్పిరిచువల్గా ఆయన మనతో ఉన్నారు.
పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం గద్దించినప్పుడు వాడు వెళ్ళిపోతాడు, అన్నీ క్లియర్ అయిపోతాయి. మిక్కిలి నిమ్మలమాయను, ఆ తుఫాను పోయి ప్రశాంతత ఏర్పడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఒక చిన్న పాటతో మనం ముగించుకుందాం. నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. అలలెన్ని వచ్చినా వరదలెన్ని పొంగినా, అలలెన్ని వచ్చినా వరదలెన్ని పొంగినా, ప్రభు నిలచి గద్దించెను శాంతపరచెను, ప్రభు నిలచి గద్దించెను శాంతపరచెను, శాంతపరచెను. హొయ్యారే 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 హొయ్యారే, ముందుకు ముందుకు సాగుదా, హొయ్యారే హొయ్యారే, ముందుకు ముందుకు సాగుదా, హొయ్యారే హొయ్యారే. నా చిన్ని నావలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్ని నావలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, నీవు మా పడవలో, మా జీవితంలో, మా నావలో మీరు ఉన్నారయ్యా. అవును ప్రభా, సైతానుడు ఎన్నోసార్లు బయట నుంచి మాకు గాలి, తుఫాను, అలలను ఇస్తున్నాడు, కష్టాలు ఇస్తున్నాడు, రోగాలు, శ్రమలు, అప్పులు, నిరుద్యోగము అయ్యా, ఇవన్నీ మా పడవను కొట్టినప్పుడు, మా జీవితాన్ని కొట్టినప్పుడు మేము భయపడుతున్నాం నైనా, అల్ప విశ్వాసులుగా మారిపోతున్నాం నైనా. మమ్మల్ని మన్నించండి ప్రభా. మాలో అధిక విశ్వాసం దయచేయండి, మాలో ధైర్యము దయచేయండి. నీ ఉన్నావని నీ వైపు చూసే నమ్మకాన్ని మాకు దయచేయండి. నీ మీద ఆధారపడే మనస్తత్వం దయచేయండి ప్రభా. అయ్యా, మేము కూడా లేచి నిలబడి మేము గాలిని గద్దించే అధికారం మాకు ఇచ్చావు నాయన, సాతాన్ని బంధించే అధికారం మాకు ఇచ్చావు నాయన. అవును ప్రభా, దురాత్మ శక్తులను, చీకటి శక్తులను మేము గద్దించాలి నేను. దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోననుంది ప్రభా. అవును, మేము దుష్టుని ఎదిరించాలి నాయన. మేము ఎవరి కోసమైతే మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళకి విడుదలండి, స్వస్థతనివ్వండి, రక్షణనివ్వండి నాయన. అయా, అన్యజనులందరికీ రక్షణ దయచేయండి నాయన. స్తోత్రం. ఇంతవరకు మేము ఎంతమందికి సువార్త చెప్పాము, మా ద్వారా ఎంతమంది సువార్త విన్నారు, యూట్యూబ్లో కూడా, ఫేస్బుక్లో కూడా ప్రభా ఎంతమంది నీ వాక్యం వింటున్నారు, వాళ్ళందరికీ రక్షణ దయచేయండి నాయన. పరలోక రాజ్యం ఇరుకైనది నాయన, ఇందులో కొంతమందే వస్తారు. అవును ప్రభా, మా యూట్యూబ్ వ్యూవర్స్ నాయన కొంతమంది ఉన్నారని మేము బాధపడట్లేదు ప్రభా. ఎందుకంటే నాయన నువ్వు గొప్ప దేవుడవు నాయన. అయా, పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది నాయన. అయా, ఈ లోక ఆనందాన్ని చూసేవాళ్ళు ఎంతోమంది, వేల మంది, లక్షల మందిలో ఉంటారు ప్రభా. అది విశాలమైన మార్గం, కానీ తర్వాత అది అంతంలో అగ్నిగుండంలోని తీసుకెళ్తుంది ప్రభా. కానీ పరలోకం మార్గం అది నాయన ఇరుకుగా ఉంటుంది, కానీ చివరికి అది ఎంతో విశాలమైన పరలోకానికి తీసుకెళ్తుంది ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు లైవ్ ద్వారా ఒక్కరు రక్షణ పొందినా చాలు నాయన యేసయ్య. ఎంతమంది అయితే యేసుప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి, నా ప్రభు అని అంగీకరిస్తున్నారు, వాళ్ళందరికీ, వారికి, వారి కుటుంబాలకు రక్షణ కలుగునుగాక నాయన. వాళ్ళ కుటుంబాలను నీ సన్నిధి ఉంచండి, నీ బలమైన అభిషేకం ఉంచండి వీరి మీదనైనా. ఏసునామల దురాత్మ శక్తులన్నీ కూడా ప్రభా ఏసునామలో గద్దిస్తున్నాను. వెళ్ళిపోండి దురాత్మలారా, ఈ గృహాల నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరినీ దీవించిన గాక. సో మన ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నారు, మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.
మరి లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.